హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. నేనైతే ఉదయాన్నే లేచి కల్లాపైతే చల్లుకొని ముగ్గులైతే పెట్టుకున్నాను. 4కి అయితే లేసాను ఫ్రెండ్స్. ఇంట్లో మాఫ్ అయితే పెట్టుకొని ఇంట్లో పనులైతే ముగించుకొని దీపం అయితే పెట్టుకున్నా. దీపారాధన చేసుకున్న తర్వాత నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసిన. శనగలు నానబెట్టిన, నెక్స్ట్ సీరా ఇట్లా పులిహోర ఇట్లా అవి 4 ఐటమ్స్ అయితే చేసి ఫ్రూట్స్ బనానా ఉంటాయి కదా వాయనం తెచ్చుకోవడానికి. సో దాంట్లోనే అమ్మవారికి అయితే నైవేద్యానికి పెట్టిన. అట్లా 5 రకాలు అయితే అయిపోయినాయి. అమ్మవారికి నేను ఫేస్బుక్ చేసుకున్న, మీషోలో చెప్పినా కదా ఒక వీడియోలో అయితే పోస్ట్ చేసిన. ఫేస్బుక్ చేసుకున్న అమ్మవారికి నేనైతే నాకు ఉన్నంతలో ఒక బ్లౌజ్ పీస్ కొత్త తీసుకొచ్చుకొని అయితే కట్టించుకొని మంచిగా దీపారాధన పెట్టుకొని మంచిగా మహిషాచి గుగ్గిల మంది ఉంటుంది కదా పొగ అయితే వేసిన. మంచిగా దీపారాధన అగరబత్తులు అవన్నీ వేసి ఫ్లవర్స్ అయితే తెప్పించుకొని అవైతే వేసాను. మంచిగా అమ్మవారిని అలంకరించుకున్న. 5 రకాల నైవేద్యాలు అక్కడ పెట్టి నివేదించి కొబ్బరికాయ అయితే కొట్టుకున్న ఫ్రెండ్స్, మొక్కుకున్న. మాకున్నంతలోనైతే మేము చేసుకున్నాం. అంటే అమ్మవారు ఆడంబరాలను కోరుకోదు. మన లోపల ఉన్న భక్తి, మన లోపల ఉన్న మంచితనం అనేది అమ్మవారు చూస్తుంది. మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామన్నది ముఖ్యం కదా ఏదైనా. సో నేనైతే నాకున్నంతలోనైతే నేనైతే చేసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే 5గురికి అయితే వాయనం ఇచ్చుకున్నా. ఒక 2-3 డేస్ ముందే నేనైతే ప్రిపేర్ చేసుకున్నా. గాజులు, అమ్మవారికి పువ్వులు తెచ్చుకోవడం, అంటే ఆ రోజే నేను పువ్వులు తీసుకొచ్చుకున్నా. నెక్స్ట్ ఫ్రూట్స్ ఇట్లా తీసుకొచ్చుకున్న. బ్యాంగిల్స్, ఇంకా వేరే ఏర్పాట్లు ఉంటాయి కదా, కుందులు తోముకోవడం, ఇంట్లో దులుపుకోవడం, ఇవన్నీ చదురుకోవడం అవన్నీ ఉంటాయి కదా. సో 2-3 డేస్ నుండి నేనైతే ప్లాన్ చేసుకున్నా. శారీ తీసుకున్న, అమ్మవారికి మొక్కి కొత్త చీర ఫస్ట్ కట్టుకొని మళ్ళీ తర్వాత అమ్మవారికి మొక్కింది అయితే నేనైతే కట్టుకుంటా. తర్వాత 5గురికి వాయనం ఇచ్చుకున్నా. సో అందరినీ దిద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు. ఈ అక్క లాస్ట్కి వచ్చింది. సో ఈ అక్కతోటైతే నేనైతే దిగిన. ఈ అక్క మా దగ్గరలోనే ఉంటుంది. సో ఆమెకు వాయనం ఇచ్చిన. ఇట్లా 5గురికి అయితే ఇచ్చుకున్నా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ప్రత్యక్షంగా మన అమ్మవారి ఇంట్లోకి అయితే వచ్చినట్టు అయితే అనిపించింది. వాళ్ళకు వాయనం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో వాళ్ళకైతే పసుపు పెట్టి, గంధం పెట్టి, బొట్టు పెట్టి వాయనం అయితే ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. ముత్తైదులందరికీ గాజులు అయితే తీసుకున్నాను నాకు తోచినంతలో. మంచిగా ఎప్పటికీ ఇట్లాగే ఇంకో సంవత్సరం వరకు మంచిగా ఉండి మా ఆరోగ్యాలు ఇట్లా మంచిగా ఉండి మాకు మంచిగా అనిపిస్తే నేనైతే ఇంకేదైనా కొత్తగా చేద్దామని అనుకుంటున్నాను. సో నేనైతే గాజులు అయితే ఇచ్చుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు తోచినంతలో, నాకు తెలిసినంతలోనైతే నేను చేసుకున్నా సింపుల్గా. వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే వరలక్ష్మి వ్రత కథనైతే విన్నాను. బుక్ అందుబాటులో లేకపోవడం వల్ల నేనైతే సెల్లో మొబైల్లో పెట్టుకొని అయితే వరలక్ష్మి వ్రత కథ విన్నాను. చాలా బాగా అనిపించింది. ఆ వరలక్ష్మి కథ వింటే మనకు చారుమతి యొక్క గొప్పతనం తెలుస్తుంది. చారుమతీదేవి ఆమె యొక్క భక్తి, శ్రద్ధ, మంచితనం అనేది తెలుస్తుంది. ఆ మంచితనానికి ఆ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఆమెతో పాటు ఆమెతో వ్రత నోము నోచుకున్న వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. అలాగే మనం పూజ చేసుకుంటే మనతో పాటు మనతో వాయనం తీసుకున్న ముత్తైదులకు కూడా చాలా మంచి జరుగుతుంది అని ఆ కథ ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ పూజను మనం ఎంత ఆడంబరాలు అనేది ముఖ్యం కాదు. మనకు ఆ తల్లిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజించామనేది ముఖ్యం. ఇక్కడ నాకు తోచినంతలోనైతే నేనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకు కష్టం వచ్చినప్పుడు అయ్యో కష్టాలే వచ్చాయా, మనకే కష్టాలు వచ్చాయా అని ఎప్పుడు బాధపడకూడదు. శ్రీరాముడంత గొప్పటి వాడికే కష్టం వచ్చింది. మనం కూడా మన కష్టాలను ఎదురీదాలి, ముందుకు సాగాలి. మన పని మనం చేసుకుంటూ ఆ దేవుని మీద భారం వేయాలి. ఏదో ఒక రోజు మనకు మంచి జరుగుతుంది. ఎప్పటికీ చెడు రోజులే ఉండే, మంచి రోజులు కూడా జరుగుతాయి. ఆ అమ్మని నమ్ముకోవాలి, మంచి కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.